కైలాసం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ ప్రదేశంలో పార్వతదేవి ఆలోచిస్తూ ఉంటుంది. చాలాసేపటి తర్వాత శివుడిని చూస్తూ పార్వతీ మాత అంటాది, స్వామి, మనుషులు నిన్ను ఎంతగా పిలుస్తారో తెలుసా? కాని మీరు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు స్వామి. ఆ మాటల్లో ఒక దేవి కాదు, ఒక తల్లి బాధ ఉంది. శివుడు నెమ్మదిగా లేచి అన్నాడు, పార్వతీ, నువ్వు దేవతగా చూస్తున్నావు. ఈ రోజు మనిషిగా చూద్దువు. మనం భూలోకనికి వెళ్దాం. శివుడు పార్వతీ ఒక గ్రామంలో దిగారు. అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. మసక వెలుతురు. దీపం ముందే ఒక తల్లి కూర్చుంది. చేతుల్లో కొడుకు ఫోటో పట్టుకుని, శివయ్య, నా కొడుకు తప్పు చేస్తే క్షమించు. కానీ నా కొడుకుని నా దగ్గరికి చేర్చు అని శివుడికి దీపం పెట్టి ఏడుస్తుంది. ఆమెది ఏడుపు కాదు, అది ఆర్తనాదం. పార్వతి అక్కడ ఆవిడ బాధ చూసి, స్వామి, ఆమె తప్పు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ పక్కనే ఉన్న మరొక ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ పెద్ద భవనం చుట్టూ కాంతులతో నిండిపోయింది. కానీ భయంకరమైన నిశ్శబ్దం. అక్కడ ఒక ధనవంతుడు విచారిస్తూ, స్వామి, అందరూ నా డబ్బు చూశారు, నన్నుగా ఎవరు చూడలేదు. నేను ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను స్వామి అని విచారంగా ఉన్నాడు. అప్పుడు పార్వతీ దేవి, స్వామి, అతని దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని అడిగింది. అప్పుడు స్వామి పార్వతీ దేవుని మరొక ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక యువకుడు ఒళ్లంతా దెబ్బలతో ఉన్నాడు. అతను బాధపడుతూ, స్వామి, నేను ఏమి సాధించలేకపోతున్నా, నేను చేతకానివాడినా? నన్ను ఎందుకు అందరూ నిందిస్తున్నారు స్వామి అని బాధపడుతున్నాడు. అప్పుడు పార్వతీ దేవి, వాళ్ళు మిమ్మల్నే నమ్ముకున్నారు స్వామి, మీరు ఏదైనా చెయ్యండి అని అడుగుతుంది. అప్పుడు శివుడు అక్కడ ఉన్న చెట్టు దగ్గర ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అక్కడ అంతా నిశ్శబ్దంగా మారింది. పార్వతి బాధపడుతూ కళ్ళు మూసుకుంది. ఒక్కసారి ఆమె మనసులో, వాళ్ల బాధలో శివుడు కనిపించాడు. వెంటనే పార్వతీ కళ్ళు తెరచి శివుడు దగ్గరికి వెళ్ళింది. ఆమె శివుడి దగ్గర కూర్చుని అంది, స్వామి, నువ్వు వాళ్లను వదిలిపెట్టలేదు. వాళ్ళు తమ మనసుల్లోనే ఒంటరిగా మిగిలిపోయారు కదా. శివుడు కళ్ళు తెరిచాడు. ఆ కళ్లలో కోపం లేదు, గర్వం లేదు, కరుణ మాత్రమే. అప్పుడు శివుడు పార్వతితో, పార్వతీ, దేవుడు ప్రతి బాధను తొలగిస్తే మనిషి ఎదగడు. కాని బాధలో కూడా ఒంటరిగా లేనని గుర్తు చేయడమే నా పని. బాధ వచ్చినప్పుడు దేవుడు కనిపించడం లేదని కాదు, నువ్వు నీ మనసులో శబ్దాన్ని ఎక్కువగా వింటున్నావు అంతే. కాస్త నిశ్శబ్దంగా ఉండు, నేను అక్కడే ఉంటాను. పార్వతీ శివుడి పాదాల దగ్గర తల వాల్చింది. శివుడు అంటే కష్టాల్లో రానివాడు కాదు, కష్టాల్లో కూడా మనల్ని వదలనివాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.